శివాయ గురవే నమః. బాలయోగి భగవాన్ గారు నా చేత చెప్పిస్తున్నది ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, బాలయోగేశ్వర భగవాన్ గారు ఇలాగే బాలయోగేశ్వర భగవాన్ గారు పరిశివ క్షేత్రంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, అక్కలు అందరూ ఇంటిలోని వారందరూ కలిసి ఎప్పుడూ పరిశివ క్షేత్రంలో కూర్చుంటే ఎలాగో ఏదో ఒక పని చేసుకోవాలి కదా, సంసారం వెళ్ళాలి కదా అని అంటారు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అయితే మేము పెద్దవాళ్ళం అయిపోయినాము, మీ అక్కలందరూ ఆడపిల్లలు, నువ్వు ఒక్కడివే కదా మాకు కొడుకువి, నువ్వు మా ఆలనా పాలన చూడకపోతే ఎలాగూ, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని వాళ్ళు అమ్మా నాన్నగారు ఆయన్ని ఎప్పుడూ అంటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు అంటుంటే ఆ భగవాన్ గారికి అంతా మనస్సు అంతా భగవంతుడి మీద, ఆధ్యాత్మిక మీద ఆయనకి ఉంటుంది కదా. మరి ఆయన కారణ జన్ములు ఆయన, అది వారికి తెలియదు తల్లిదండ్రులకి. ఈయనకేమో అంతా ఆ శివుడి మీదే ఉంటుంది. అందుకని ఆయన భరించలేకపోతారనమాట. ఆ మాటలు భరించలేక బాలభగవాన్ గారు ఏం చేస్తారంటే, ఒక వారం రోజులు గుట్ట మీదకి వెళ్ళి తపశ్శక్తిలో కూర్చుంటారు. తపశ్శక్తిలో కూర్చొని తపస్సు చేసుకొని ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతారు. వెళ్ళి ఆయనకి ఏం తోస్తుందో ఏమో ఒక పట్టణానికి వస్తారు. ఓ పట్టణానికి వచ్చి అక్కడ ఒక షాపులో పట్టణానికి వెళ్తారు. అక్కడ ఒక కొట్టులో ఉద్యోగంలో చేరుతారు. ఆయన ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా ఉంటూనే ఆయన అలా ఆ మనస్సంతా పరమశివుని మీదే ఉంచుకుంటూ ఆయన అలాగే ఆధ్యాత్మికంగా వైరాగ్యంగా ఉంటూ భగవంతుడి మీద మనస్సుతోనే ఆయన అలా ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే ఆ కొట్టులో ఇంకా తోటి వాళ్ళందరూ ఉంటారు కదా, ఉద్యోగం చేసే వాళ్ళందరూ కొట్టులోని వాళ్ళు పాపం ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి సంసారంలో బాధల గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ ఉంటారనమాట. అప్పుడు భగవాన్ అవన్నీ విని వాళ్ళకి ఉపాయాలు చెప్తారు. మీరు ఇలా చేసుకోండి బాగుంటుందని. అది విని ఆయన పాపం ఉండలేకపోతారు. ఆయనకంతా ఎదటి వాళ్ళకి మేలు చేయాలన్న హృదయమే గనక, ఆయనది భగవంతుడి హృదయం గనక వాళ్ళ కష్టాలు తీర్చాలి అన్న ఆలోచనతో వాళ్ళకి చెప్తారు. చెప్పగానే నిజంగానే వాళ్ళకి ఈయన ఎలా చెప్తే అలా వాళ్ళందరికీ జరుగుతూ ఉంటాయి. ఇది అలా పక్కనున్న షాపులో వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే చెప్పుకుంటారు కదా వీళ్ళు ఇంకొకళ్ళకి కూడా. అలా తెలిసేటప్పటికీ అందరూ భగవాన్ దగ్గరికి రావటం మొదలు పెడతారు. భగవాన్ అనుకుంటారు, ఎక్కడికి పోయినా నాకు ఈ ప్రాపంచిక విషయాలేనా, నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండనివ్వటం లేదు అని చెప్పి అనుకొని ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఆ పట్టణంలోనే ఒక చోట ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడిలో ఆయన కూర్చొని భగవన్నామం చేసుకుంటూ కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు అలా ఒక 2-3 రోజులు అయినాయో ఏమోను. అయితే ఒక రోజున ఆ గుడిలో ఉన్న బ్రాహ్మణుడి భార్య గుడికి వస్తుంది. వచ్చి ఆ బ్రాహ్మణుడితో ఆ భార్య అంటుంది, ఏమండి పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంటిలో సరుకులు లేవు, మనకి ఎలాగూ అంటూ వచ్చి తన గోడు చెప్పుకుంటుంది మొగుడికి. చెప్పుకునేటప్పటికీ ఆయన అంటారు, ఆ బ్రాహ్మడు అంటాడు, నేనేమి చేయలను, ఎవరు దక్షిణ వేయటం లేదు, ఎవరు పంచాంగం చెప్పుకోవటానికి రావటం లేదు, ఆ రామచంద్రమూర్తి నాకు ఎందుకు ఇంత కష్టాలు పెడుతున్నాడు అని ఆంజనేయ స్వామి దగ్గర చెప్పుకొని కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న బాలయోగేశ్వర భగవాన్ గారు ఇది చూసి ఆయన మనసు ద్రవిస్తుంది. ద్రవించేటప్పటికీ ఆయన ఎవరి కష్టాలు, భగవంతుడు కదా ఆయన, అందుకని ఎవరి కష్టాలు ఆయన చూడలేక ఆయన చెప్తారు, మీరు నేను చెప్పినట్లు చెయ్యండి అని ఆ బ్రాహ్మడితో, ఆ బ్రాహ్మణుని భార్యతో అంటారనమాట భగవాను. నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి, ఒక కొబ్బరికాయను తెచ్చుకోండి, ఒక నూతనమైన వస్త్రమును తెచ్చుకోండి అని చెప్తారు. చెప్పగానే వాళ్ళు అలాగే ఆయన చెప్పినట్టు తీసుకురాగానే భగవాన్ ఆ కొబ్బరికాయని
ఆ వస్త్రంలో మూటగట్టి వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన 2-3 రోజులకే వాళ్ళ ఇంటి నుంచి ఆ బ్రాహ్మణుడు వాళ్ళ అమ్మగారు ఊరి నుంచి ఒక సమాచారం వస్తుంది. ఏమని? ఆ ఊళ్ళో రోడ్డు వేస్తున్నట్లు. అందుకని ఆ ఊరంతా ఏమీ పండని ప్రదేశం అన్నమాట ఆ ఊరు. అలాంటిది ఆ ఊరు పడటం మూలకంగా ఆ రోడ్డుకి వాళ్ళ స్థలం పోయినట్టు, గవర్నమెంట్ వారు వాళ్లకు ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళ అమ్మగారు కబురు పంపిస్తారనమాట. కొడుకును వచ్చి, నాయన ఈ ఈ డబ్బును నువ్వు తీసుకొని బ్యాంకులో వేసుకొని కబురు పంపిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మడు ఊరి వెళ్ళి ఆ 20 లక్షలు తీసుకొని బ్యాంకులో వేసుకొని మరల ఊరి నుంచి వచ్చి ఆ గుడిలో ఈ మహానుభావుడు మనకి ఏ రామచంద్ర ప్రభువో తెలియదు, ఈ మహానుభావుడి దయ వల్ల మనకి 4 రోజుల లోపలే ఇలా మనకి కలిసి వచ్చింది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుని భార్య ఎదురు చూస్తూ ఉంటారనమాట ఆ భగవాన్ కోసం. సరే, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ భగవాన్ ఆ గుడికి వస్తారు. రాగానే వీళ్ళు ఎంతో ఆనందంతో ఎదురు వెళ్ళి భగవాన్ని ప్రేమతో ఆహ్వానించి ఆయన కాళ్ళపై పడి నమస్కారం పెట్టి, భగవాన్ మీరు ఏ శ్రీరామచంద్రమూర్తిని అవతారమో కదా, మీరు నాకు చెప్పినట్టు అనుకోకుండా నాకు ఇంత కలిసి వచ్చింది భగవాన్ అని చాలా చాలా ఆనందంతో ఆ బ్రాహ్మణ భక్తుడు ఆయనకి చెప్తారు. చెప్పి అంటారు, మీ మూలకంగానే కదా మాకు ఇంత కలిసి వచ్చింది, కనుక మీకు మేము ఒక 2 లక్షల రూపాయలు భక్తితో ఇవ్వాలని ఉంది, తీసుకోమంటే భగవాన్ నాకు 1 రూపాయి కూడా వద్దు, నేను తీసుకోను అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటారు, భగవాన్ మీరు మా ఇంటిలో ఉండండి, మీ సేవ చేసుకుంటూ ఉంటాము, మీకు ఏది కావాలంటే అది మేము చూసుకుంటాము అని ఎంతో భక్తితో ఆయన్ని చాలా చాలా బ్రతిమలాడుకుంటారు. అప్పుడు భగవాను ఏమీ మాట్లాడరు, అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతారు. హర హర మహాదేవ. శ్రీ శివాయ గురువే నమః. ఓ నమో భగవతే వాసుదేవాయ. తాడేపల్లి విజయభ్రమరామ. ఆ శ్రీరామచంద్రునికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడైన ఆ పట్టాభిరామునికి భక్తితో అనేక కోటి నమస్కారములు భక్తులందరి తరపున నేను చెప్తున్నాను.